ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తిరుపతి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు చిత్తూరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ దౌర్జన్యం చేసేసినట్టు, వాళ్ళు ఏదో ఇళ్లల్లో ఉంటే వాళ్ళ పసిపిల్లలు వాళ్ళ నెలలు కొట్టేసినట్టు ఆయన ఒక అభూత కల్పనతో ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక గ్రూప్లో నా పేరు శ్రీశైలం, నేను రౌడీ, ఎల్లో మీడియా కమెడియన్, ఇది గురజాల గారిని ఉద్దేశించి ట్రోల్ చేయడం జరిగింది. ఈ ట్రోల్ని ఇష్టపడిన కొంతమంది గురజాల గారి అభిమానులు నువ్వు ఎందుకురా ట్రోల్ చేస్తావని చెప్పి వెళ్ళి అడగడం జరిగింది. అడిగిన దానికి వాళ్ళందరూ 100-150 మంది పైన తిరగబడి హాస్పిటల్లో వెళ్ళి మా వాళ్ళని ఒక ముగ్గురిని బాగా కొట్టి వాళ్ళకి తలకు దెబ్బలైనాయి. అలాగే కుమార్ అనే పిల్లగాడికి కూడా బాగా మంచి దెబ్బలు, అబ్బాయి ఎస్సీ కుమార్ అనే పిల్లగాడికి కూడా ఎక్కువ దెబ్బలు తగిలాయి. ఈ పరిస్థితిలో మేము రూలింగ్లో ఉండి కూడా మా కార్యకర్తలను కొట్టేసి దౌర్జన్యం చేసింది కాకుండా వైఎస్ఆర్సీపీలో వాళ్ళకి జరిగిపోయేది ఎలా అంటే, వాళ్ళే కొట్టేసి వాళ్ళే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు పోలీసులు వాళ్ళ పక్క ఉన్నారు కాబట్టి ఈ కంప్లైంట్ కూడా యాక్సెప్ట్ చేసి దెబ్బతిన్న వాళ్ళని కేసు పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే మాయ చేయాలని వాళ్ళు వచ్చి పోలీసు మీద ఫోర్స్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టి మా వాళ్ళకే దెబ్బలు తగిలినా, మాకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళకి ఎవరికి ఏమి దెబ్బలు తగలలేదు. దెబ్బలు తగిలినంత మా కార్యకర్తలు తగినాయి, మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న విజయానంద రెడ్డి గారు కానీ, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి కానీ, మీరందరూ కూడా దీన్ని ఆలోచించకుండా ప్రేరేపించబడితే సమాజంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుంది. మీరు నాయకులుగా ఉండారు, మాజీ నాయకులు అయి ఉండొచ్చు, మీరు సమాజం పట్ల ఒక రకమైన సహృద్భావంతో మెలగాల. ఈ తప్పులను ఎవరిని కూడా మొన్న సీఎం గారు కూడా చెప్తూ మన కార్యకర్తలంతా మనం కంట్రోల్ చేస్తున్నాం. ఈ పుంగనూరులో జరిగిన ఇన్సిడెంట్కి ఆయన చెప్పిన మాటలు, వాళ్ళు ఏంది ఆ విధంగా బరి తెగించి ఈ విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు అని చెప్పని సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. అంటే మన కార్యకర్తలను ఇక్కడ కంట్రోల్ చేసుకుంటున్నాం, ఎలాంటి గొడవలకు వెళ్లకుండా, ఇబ్బందులు పెట్టకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా. వాళ్ళు ఏమనంటే ఇంకా రూలింగ్లో ఉన్నట్టు అందరినీ రెచ్చగొట్టి పంపించి జనాలను కొట్టమని చెప్పి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇది చాలా కాలం జరగదు. దీన్ని కూడా ప్రజలు కూడా ఉపేక్షించరు. అలాగే మా కార్యకర్తలు కూడా ఏమి తగ్గే రకంగా ఏం లేరు, తగ్గరు. మేము ఆపుతున్నాం కాబట్టి ఉన్నారు, కానీ కార్యకర్తలు కూడా బలంగానే ఉండరు. వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తారు. ఎన్ని రోజులు ఆపుతారు, మేము ఎన్ని రోజులు ఆపగలము. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని మీ కార్యకర్తలు మీరు కంట్రోల్ చేసుకుంటే మా వాళ్ళని కూడా మేము కంట్రోల్ చేసుకుంటాం. ఆ విధంగా సమాజానికి మనం శాంతి భద్రతలు ఇచ్చినట్టు అవుతుంది. మీరు రెచ్చిపోబాకండి, రెచ్చిపోతే చాలా ఇబ్బంది పడతారు. మీరు ఆలోచించుకొని మేము రూలింగ్లో ఉన్నామని గుర్తుపెట్టుకొని చేయాలి. మీరు అందరూ కూడా వీళ్ళు 9 నెలలు అయింది, వీళ్ళు ఏం చేయలేదులే, మనం ఏం చేసినా సరిపోతుందంటే దానికి వేరే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ పత్రికాముగా మేము చెప్పామంటే అందరం కలిసి శాంతి భద్రతలను కాపాడుదాం, ఎక్కడ ఇబ్బందులు రాకుండా కాపాడుదాం. దానికి మీరు ముందుకు రండి, మా వాళ్ళు కూడా ముందుకుంటారు. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్. ఎక్కడ ఆధారాలు లేడా? ఇప్పుడు మేము చెప్పామంటే ఆధారాలు ఎక్కడ ఉంటే చూపెట్టండి. ఇప్పుడు ట్రోల్ చేశారు, మీరు ట్రోల్ చేసిందని ఆయన అభిమానులు ఎవరు అడగడానికి పోయినారు. పోయిన తర్వాత మీరు వాళ్ళు అడిగిన సమాధానం చెప్పుకుంటే వచ్చేసి ఉంటారు. పెనుగులాట జరిగింది, వచ్చేసారు, విడదీశారు, పోలీసులు విడదీశారు, వచ్చేసారు. కానీ ఆడ ఎవరికి దెబ్బతని చెప్పండి, మీకు తెలిసి ఎవరికైనా దెబ్బతనే మీరే చెప్పండి. మా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, మా వాళ్ళకి తల మీద బలమైన గాయం. ట్రోల్ చేస్తే నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలా, డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తాడు, ఎమ్మెల్సీ బుక్స్ అన్ని చేస్తాడు కదా, అవన్నీ ఎందుకు జరగాలంట? మీరు దౌర్జన్యం చేసి మీ రూలింగ్లో ఉన్నట్టే మీరు బిహేవ్ చేయాలనుకుంటున్నారు. అది కుదరదు. మా నాయకుడు ఆపెడుతున్నాడు. ఎంతసేపు సామరస్యము, సొసైటీలో మీరు డ్యామేజ్ చేయొద్దండి, ఇబ్బందులు పెట్టద్దండి, పబ్లిక్ కూడా ఇబ్బంది పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఒక గొడవలు జరిగినానుకో, ఇప్పటికే చిత్తూరు డెవలప్ కాల. ఈ గొడవలు ఎల్లవెల్ల కంటిన్యూ అయితే మైగ్రేషన్ అనేది ఉండదు. ఇక్కడ ఎవరు బయట వచ్చారు ఈ ఊర్లో, తద్వారా మీకు డెవలప్మెంట్ ఉండదు. ఇప్పుడు తిరుపతిలో 100 ఎకరాలు ఉన్నది అనుకో సైటు, వాడు పెద్ద కోటీశ్వరుడి కింద లెక్క. చిత్తూరులో 1 ఎకరా ఉన్నా కూడా వాడికి ఏమి చాలా తేడా. కొనేవాడు ఉండడు, రేటు వాల్యూ నువ్వేమైనా చెప్పుకోవచ్చు, కొనేవాడే ఉండడు ఇక్కడ. అవునా కదా? మీరు ఆలోచించండి. చిత్తూరులో ఎందుకు రారంటే ఈ దౌర్జన్యాలు, దమనకాండలు, ఈ రౌడీజం, వీటికంతా భయపడి పబ్లిక్ వచ్చి సెటిల్ కాడేట. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇన్ని రోజులు జరిగింది. మా ప్రభుత్వంలో ఎప్పుడైనా జరిగిందా 14 to 19 కానీ?
ఈ రోజు కూడా 9 నెలలు అయినా కానీ మా నాయకుడు చెప్పేస్తే మా వాళ్ళు కట్టలు దించుకొని పరిగెడతారు కావాలంటే. ఈ రోజు కూడా అందరినీ అటువంటిది మనం చేయకూడదని కంట్రోల్ చేస్తున్నాడు ఆయన. లేదా మేము చెప్పడంలా, మా వాళ్ళు అడిగేదానికి పోయింది వాస్తవం. ఇప్పుడు నువ్వు ట్రోల్ చేస్తుంటే ఎంతసేపు మేము భరించాలనా? ఇప్పుడు నువ్వు విలను కామెడీను బఫూన్ అంటా ఉంటే మేము భరించాలనా? ఏమి ఎందుకు భరించాలా? అడిగేదానికి పోయినాము. ఏమి నిన్నెవడు కొట్టి చంపలేదా? ఏడు చేసాను నీకేడ గాయాలు అడి చూపెట్టు, నీకేం జరిగింది చూపెట్టు, చెప్పేది ఎన్న చెప్పుకోవచ్చు. అడిగేదానికి పోయిందైతే వాస్తవం. మా వాళ్ళు అడిగినారు, ఆయన అభిమానులుగా ఆయన అడిగేదానికి పోయినారు. కానీ మీరు అన్నట్టుగా మీ ఆరోపణలన్నీ కరెక్ట్ కాదు. గాయాలనేవి గాయాలనేవి ఎవరు డిసైడ్ చేయాలా? ఎవరు చేయాలా? డాక్టర్ చేయాలా? నువ్వెందుకు ఎమ్మెల్సీకి వెళ్ళా? నువ్వెందుకు వెళ్ళా? మా వాళ్ళు దెబ్బలు తగినాయి, మా వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయినారు, మా వాళ్ళు తలకాయలు దెబ్బలు తగినాయి. వాడు పాపం మా చెల్లోపల్లి పిల్లగాడు అయితే ఎస్సీ, వాడిని దుమ్ము సన్నగా ఉండు, వాడిని దుమ్ముగా కుట్టినారు వాళ్ళు, చాలా సన్నగా ఉండు. మీరు చూడండి హాస్పిటల్ కూడా. మీకు అందుకే ఎగ్జాంపుల్ చెప్తా, మీరు చూడొచ్చు, మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. చేరినాడు సాయి తేజ చేరినాడు, ఆ అబ్బాయిని చూడండి. కుమార్ చేరినాడు, ఆ అబ్బాయిని చూడండి. మీరు వాళ్ళు రౌడీయిజం చేసేవాళ్ళ కాదని మీరు కూడా చెక్ చేసుకోండి. మాదేం లేదు. అంటే గత 5 ఏళ్ళలో జరిగినట్టు ఇంక మీద జరగదు. వాళ్ళే కొట్టేది, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేది, మన వాళ్ళ మీద కేసులు పెట్టేది, ఇవన్నీ జరిగిన 5 ఏళ్ళుగా. ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నారు. మనం కూడా ఆ విధంగా స్టార్ట్ అయితే వాళ్ళు ఇబ్బంది పడతారు. రౌడీయిజము ఇవన్నీ డెవలప్ అయితే చిత్తూరులో ప్రాపర్టీ కొనేదానికి మనిషి రాడు, టర్న్ ఓవర్ ఉండదు. టర్న్ ఓవర్ లేకపోతే ప్రాపర్టీ వాల్యూ ఉండదు. ఇప్పుడు ఇక్కడ 10,000 అంటారు అంకణం ఒక అడుగు, నిజమే వాల్యూ ఉంది. కమర్షియల్గా ఏం కట్టినా జరుగుతుంది. షర్మన్ స్కూల్ ముందరే 10,000 స్క్వేర్ ఫీట్ జరుగుతుంది. కానీ ఎందుకు చేయడంలే? ఎవడు ఎందుకు కొనడంలే? అంత పెట్టుబడి పెట్టి మనం ఎందుకు చేయాలి? చిత్తూరు పోయి దౌర్జన్యం ఎందుకు ఫేస్ చేయాలా? మనకి ఎందుకు వచ్చిన ఎవడు రావడంలే? మీకు అర్థమైందా? దీన్ని ఎంకరేజ్ చేసేది ఎవరు, పోషిస్తాను మీరే అబ్జర్వ్ చేయండి. తెలుగుదేశం పార్టీ దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉందా? వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని పోషించిందా? మీరు చూసుకోండి. గత 30 ఏళ్ల రాజకీయాల్లో, పోనీ తెలుగుదేశం పుట్టిన 43 ఏళ్ళ రాజకీయాల్లో ఎవరు అభివృద్ధి కోసం నిలబడుతున్నారు, ఎవరు అరాచకాల కోసం నిలబడుతున్నారు? తీసుకోవాలా? వాళ్ళు టైం లేదు, మనుషులు లేరని వాళ్ళు చెప్తారు. మాకు స్టాఫ్ సరిపోరండి ఈ కేసులను చేసేదానికి అంటారు. అంటే నీకు ఫ్రీడమ్ ఇస్తే నువ్వు ఏదంటే అది అంటావా? అంటే కాదు, నీకు వాక్ స్వాతంత్రం ఉన్నాయి. మన సమాజంలో మనకు రాజ్యాంగంలో ఉంది. నీకు వాక్ స్వాతంత్రం ఉందని మా ఇంట్లో వాళ్ళని, మా అమ్మని ఏదైనా చేస్తావు నువ్వా? నీకు దేనికి వాక్? నీ ఎక్స్ప్రెషన్, నువ్వు ఇతరులు బాధపడకుండా నువ్వు మాట్లాడడానికి నీకు వాక్ స్వాతంత్రం ఉంది. అంతేగాని నిన్ను బాధ పెట్టి ఆయన మాట్లాడే ఆయన వాక్ స్వాతంత్రం లేదు. ఖచ్చితంగా మేము సీరియస్గా కంప్లైంట్ చేసినాము. ఈరోజు సీరియస్గా కంప్లైంట్ చేసినాము. దీని మీద పకడ్బందీగా ఉంటుంది. పోలీసులు కూడా చెప్పాము, ఖచ్చితంగా దీని మీద పకడ్బందీగా తీసుకెళ్ళి ఎవరు ట్రోల్ చేసినా, ఎవరు కంప్లైంట్ చేసినా యాక్షన్ తీసుకోవాలని చెప్పాము. కరెక్టే, అది మాత్రం వాస్తవము. కానీ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి డిపార్ట్మెంట్కి కదా. మన స్టాఫ్ మొత్తం సరిపోరు, దీన్నంతా చూసాను సరిపోదు వాళ్ళకి. ట్రోలింగ్ కూడా వాళ్ళు యాడ్ చూసుకుంటూ ఉండేది. కానీ మన వాళ్ళు పోయి అడిగినారు అంతే. అతను పోయి అడిగినారు ఏం చేసినావు, ఎందుకు మాట్లాడినావు అది. కాదు, మేమైతే ఈ కేసు రిజిస్టర్ చేయాలని చెప్పాము. మన వాళ్ళు అడిగితే మాకు ఇంకా కంప్లైంట్ రాలేదన్నాడు. ఎమ్మెల్సీ బుక్ అయింది. ఎమ్మెల్సీ బుక్ అయిన తర్వాత కంప్లైంట్ ఉన్నట్టే లెక్క కదా. అది జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతూ ఉంది. తెలియదు మనం పోలీసులు బ్లేమ్ చేయడం. నేను చెప్తాను, నువ్వు అన్నావు ఒక మాట, నువ్వు అన్నావు, నేను యాడికి రావాలా? అడగాల. అదే చేసాం మా వాళ్ళు. అదంతా తప్పు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఏదైనా చెప్తాడు, అది కాదు కరెక్ట్. ఇప్పుడు మన వాళ్ళు ఆడవాళ్ళు లాగే వల్ల మీరు సొసైటీలో ఉన్నారు కదా, మన క్యారెక్టర్, మన కాండక్ట్ తప్పు. అలా ఏమీ జరగలేదు. ఎవరిని అందరిని ఆడ చూడడానికి పోయిన అందరిని కొట్టారు. వాళ్ళు దేనికో పనికి పోయి ఉంటే వీళ్ళందరూ పోయి వాళ్ళని కొట్టారు. అది విషయం. లేదు కాదు, ముందు దెబ్బలు తగిలినాయి, మళ్ళీ దెబ్బలు తగిలినాయి. మళ్ళీ కూడా కుమారస్వామి అంతా కూడా పరిగెత్త వచ్చేసారు. ఆ నుంచి కుమారస్వామి మీద కూడా అటాక్ పోయినారు. విజయానందుడే పోయినట్టు అటాక్. నీ ఎంత చూస్తారా, నీకు అది తెలుసా అని కుమారస్వామి యాదవ్ మీదకే పోయినాయంట. మన సైడ్ నుంచి చేసేట్టుకుంటే మేము ఎప్పుడో చేస్తాం కదా ఇవన్నీ. మన సైడ్ నుంచి ఏం చేయలే కదా. మేమేందంటే పట్టణ ప్రజలకు తెలియాలి విషయం ఏందనేది. ప్రజలు శాంతిని కోరుకుంటూ ఉన్నారు, మీరు ఏదో రకంగా రెచ్చగొట్టి ప్రొవోక్ చేసి ఇబ్బంది పెడుతున్నారు.
నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూస్తే మాకే ఆశ్చర్యం అయిపోయింది. మనం ప్రభుత్వంలో ఉన్నామా, లేదా అపోజిషన్లో ఉన్నామా, లేదా మన వాళ్ళు ఏమన్నా దౌర్జన్యం చేసే వాళ్ళు ఉన్నారా అనేది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. మామూలుగా అయితే ఈరోజు నేను వైఎస్ఆర్ వాళ్ళని ఒకటి అడగదలుచుకున్నాను. అక్కడ ఏదో మనకు ఆవు చేనులో అమ్మేస్తే దూడ గట్లే మేయదు, అది కూడా చేనులోనే పోతుంది. ఆ విధంగా ఉంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళ చరిత్ర ఒకసారి చూస్తే 1,00,000 కోట్లు దిగమింగి 16 నెలలు జైల్లో ఉండి వచ్చి అక్కడ మరి కార్యక్రమాలు ఎవరెవరు జైల్లో ఏం చేశారు, ఎందుకు వచ్చారో తెలుసుకొని అవి ఎత్తుకొచ్చి 5 ఏళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలు కూడా అదే మరి చేస్తున్నారు. మీరు ఒకటే చెప్తున్నా, ఏదైనా కరుణాకర్ రెడ్డి కానివ్వండి, అదేవిధంగా చిత్తూరులో ఉండే విజయానంద్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళ అఫిడవిట్లో ఎన్ని కేసులు ఉన్నాయో ఇచ్చారు. ఏది లిక్కర్ కేసులో కానీ, మైన్స్ కేసులో కానీ, లేకపోతే మరి ఈ రెడ్ శాండిల్ స్మగ్లింగ్లో కానీ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు. మరి దాన్ని బట్టి ఈరోజు నేను మా చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ పైన ఏవైనా కేసులు ఉన్నాయా అని మేము అడుగుతాను. మరి నిన్న కూడా వాళ్ళు ఏదో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మేము ఒడ్డుతున్నాం, మా ధ్యేయం వల్ల మాకు ఈ 40 ఏళ్లలో కూడా ఎన్టీ రామారావు గారు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రస్తుత మరి కేంద్ర పార్టీ సెక్రటరీ లోకేష్ గారు కానీ ఎక్కడా కూడా మాకు దౌర్జన్యాలు చేయాలా, లేకపోతే ఆ విధమైన సంస్కృతి మనలో ఉండాలనేది ఎక్కడా మాకు నేర్పించలేదు. ఒకవేళ అది నేర్పించి మేము కూడా మరి చేసి ఉంటే చిత్తూరు చరిత్రలో నేను పత్రికా విలేకరులను అడుగుతా ఉన్నా, మాది ఏమన్నా ఆ మాదిరి ఉన్నాయా కేసు. ఇప్పుడు నా పైన కూడా మొన్న వాళ్ళు గత ప్రభుత్వంలో దానికి ముందు ఒక్క కేసు లేదు నాకు నా లైఫ్లో. గత ప్రభుత్వంలో 14 కేసులు పెట్టారు. ఏ కేసులు? లోకేష్ బాబు వస్తూ ఉంటే వాళ్ళని మైక్ అడ్డుకుంటే, ఏందయ్యా మైక్ అడ్డుకున్నారని పోలీసులు అడిగితే దానికి ఒక కేసు. నరసింహరాజపేటలో స్టూల్ తీసేస్తే ఆ స్టూల్ ఎందుకు తీస్తారా అని నిలబడుకొని మామూలుగా ఆయనకుండే చిన్న మైక్లో మాట్లాడితే దానికి స్టూల్ తీస్తే దానికి ఒక కేసు. మరి దీంట్లో పెరియంబాడిలో ఒక ఎస్సీని, దళితుడిని మరి నామినేషన్ వేయనీయకుండా చేస్తే ఆడికైతే ఏకంగా అటెంప్ట్ మర్డర్ కేసే పెట్టారు నాకు. మరి అదేవిధంగా హైదరాబాద్లో కూడా విజయవాడలో 3 రాజధానులు పైన మేము అసెంబ్లీలో మా కౌన్సిల్లో మరి మేము పోరాడి 3 రాజధానులు కాదు అమరావతి ఒకే రాజధాని అని ఆ బిల్లు పెడితే దానికి ఇదే బొత్స సత్యనారాయణ ఆయన్ని షరీఫ్ గారిని, ఆయన చైర్మన్, నువ్వు ఎవరికి పుట్టినావరా అని కూడా అన్నాడు. అంత కులం పేరుతో పెట్టి దూషించిన వ్యక్తులు వీళ్ళు ఏదైనా మరి మా గురించి మాట్లాడారా? మీకు అర్హత లేదు. ఇక్కడ మేము చిత్తూరు టౌన్లో చూస్తే ఎవరెవరు దౌర్జన్యం చేశారో ప్రజలకంతా తెలుసు. గత 6 నెలల్లో 5 ఏళ్లలో ఎవరెవరు చేశారో ప్రజలకంతా తెలుసు. మేము ఉదడుతున్నాం, మేము మంచి చేయాలన్నాం. ఆ రోజు కూడా సంతపేట రోడ్డు వైడనింగ్ చేసి, ఈ రోజు కూడా ఈ హై రోడ్డుని వైడనింగ్ చేసేదానికి వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నాం. నిన్న వాళ్ళందరినీ కూడా పిలిపించి, అధ్యక్షుడు ముందు 100 ఫీట్ అన్నాము, ఇప్పుడు 80 ఫీట్ ఇస్తే మీకు ఏమన్నా ఇబ్బందా, అట్లయినా ఇవ్వండి మొట్టమొదటగా వాళ్ళని కూడా చేసి కన్విన్స్ చేస్తున్నారు. అధ్యక్షుడు కానీ, ఎమ్మెల్యే కానీ, నేను కానీ వాళ్ళని పిలిపించి 80 ఫీట్ ఇచ్చినా కూడా మొదలు ఈ ఎన్క్రోచ్మెంట్స్ ఏదైనా ఉంటే తీసేసి ఆ 80 ఫీట్ వరకే మనం చేసుకొని TDR బాండ్స్ ఇస్తామంటే దానికి కూడా ఒప్పుకున్నారు. ఆ విధంగా డెవలప్మెంట్లో ఒక్కటి చేశారా మీరు మీ 5 ఏళ్లలో మేము అడుగుతున్నాం. మీరు డెవలప్మెంట్స్ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ దోచుకొని మీరు చేస్తున్నారు తప్పితే అలాంటి వాటికి మీరు ప్రాణం పోశారు చిత్తూరు టౌన్లో. ఆ సంస్కృతి వద్దు అనేది మా వాదన ఈరోజు కూడా. అందువల్ల దయచేసి మరి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా చిత్తూరులో మరి జిల్లాల్లో ఉండే మరి భూమాని కరుణాకర్ రెడ్డి, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకా నేను పెద్దిరెడ్డి పేరు వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఆయన చేసినన్ని అక్రమాలు ఎవడూ చేయలేదు. ఆయన లిక్కర్ స్కామ్ చూసుకుంటే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కన్నా మించిపోయింది. అదే పార్లమెంట్లోనే జరిగింది చర్చ. అదేవిధంగా ఫారెస్ట్ భూములు ఏమండి 23 ఎకరాలు ఉంటే 75 ఎకరాలు ఉంటే నేల ఏమన్నా ఎక్స్ట్రాగా ఏదో ఆవుతోడ ఇన్నట్టు నేల కూడా ఏంతదా ఏంది నాకు అర్థం కదా. 23 ఎకరాలు ఉండేది 77 ఎకరాలు వచ్చింది అంటున్నారు. ఫారెస్ట్లో చేశారు.
మైన్స్ చిత్తూరు జిల్లాలో కాదు స్టేట్లో ఉండే మైన్స్ పై ఓనర్స్ పైన అంతా పెనాల్టీలు వేసి అన్ని రాబట్టుకున్నారు. ఇన్ని అక్రమాలు చేస్తా ఈ రోజు వాళ్ళు మా చెయ్యి ఇరిగింది, మా కాలు ఇరిగింది అని హాస్పిటల్ అడ్మిట్ అయ్యేది. మరి ఇంకొక ఆయన ఏమో కొడాలి నాని నాకు హార్ట్ వచ్చి చెప్పింది అంటే ఈ కేసులు వస్తా ఉంది అనేది అందరికీ అన్ని రోగాలు వస్తాయా వీళ్ళకి? నాకు అర్థం కాలేదు. సరే అది కోర్టు కథ, కోర్టు చూసుకుంటుంది, మాకేం అభ్యంతరం లేదు. మీరు దయచేసి ఇక్కడ జరిగే దాంట్లో నిన్న వేణుగోపాల్ అని కానీ అదే మరి సాయి తేజ్ అని కానీ వాళ్ళు ఇద్దరిని కొట్టడం జరిగింది. అది ఎవరు కొట్టారో పేర్లు కూడా తెలుసు, విత్ వీడియో రికార్డింగ్ ఉంది. దానిపైన పోలీసులు చర్య తీసుకోవాలనేది మా డిమాండ్. తెల్లారి మధ్యాహ్నం మేము హాస్పిటల్ కూడా పోయాం. హాస్పిటల్కి పోయినప్పుడు వాళ్ళు క్లీన్గా కూడా చెప్పారు. దాన్నే మేము రిక్వెస్ట్ చేశాం పోలీసుని, అయ్యా మీరు దయచేసి దీనిపైన యాక్షన్ తీసుకోండి, రికార్డ్ ఎవిడెంట్గా ఉంది, వీడియోలో ఉంది అని మాత్రం దాన్ని సీరియస్గా యాక్షన్ తీసుకోమంటున్నాం. ఎవరైనా కూడా సరే దీంట్లో మా వాళ్ళు కానీ వాళ్ళు కానీ తప్పు చేసి ఉంటే మీరు రికార్డుగా చూసి యాక్షన్ తీసుకోండి, మాకు అభ్యంతరం. మా వాళ్ళు ఆ మాదిరి చేసేవాళ్ళు కాదు, ఆ తత్వం మాకు ఎవరు నేర్పిలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉండే ఎవరైతే ఇప్పుడు చేసినారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని మా డిమాండ్ చేస్తాం. ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళ దగ్గర వీడియోలు ఉంటాయి కదండి, ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, వీడియోలు ఉన్నాయి కదా, అది పెట్టి చూసుకోమని చెప్పండి. ఎవరు పోయినారో వాళ్ళు చూసుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. ఎమ్మెల్యే అసలు లేనే ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు మేము కూడా చెప్తాం, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి లేదా విజయానంద రెడ్డి మీరే వచ్చి కొట్టారు కూడా. ఎవరు? అదే విజయానంద రెడ్డి శశి నాయకర్ అంటే ఆ పని మేము చేయలేమనా? మాకు చేతను అవును, అయితే మాకు నేర్పించి ఉండేది చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీగా పొమ్మన్నారు కాబట్టి ఈ రోజు వరకు కూడా మేము గుమ్ములు ఉన్నాం. అది చెయ్యాలనుకుంటే మాత్రం మాకేం పెద్ద కష్టం కాదు. అవునండి, చిత్తూరు డెవలప్మెంట్ అడ్డుకునేదానికి మేము చేస్తా ఉండే అభివృద్ధి కార్యక్రమాలు చూసి వాళ్ళు ఏ విధంగానైనా దీన్ని అడ్డుకునేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు చేతనైతే 5 ఏళ్ళు మీరు ఏం చేసినారో చెప్పండి, మేము కూడా వింటాం. ప్రజలు చర్చా వేదికకి వస్తారా? మేము రెడీ. మీరు 5 ఏళ్లలో మీరు ఏం చేశారు, మేమేం చేశాము చర్చా వేదిక. మీరు 5 ఏళ్ళు చేసిన దానికన్నా ఎక్కువ మేము 9 నెలలు చేశాం. ఈరోజు కలవకుంట నుంచి మరి కలవకుంటకు నీళ్లు తీసుకొని వచ్చేది మీరు 5 ఏళ్ళు ఏం చేశారో 72%, 75% పూర్తి అయితే ఈరోజు దాన్ని కంప్లీట్ గా గాలి కుదిలేశారు. ఇప్పుడు మళ్ళా మేం చేస్తున్నాం దాన్ని కూడా. ఏం పని చేశారు? చిత్తూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు రక్షణ, ఆస్తులకు భద్రత, స్వేచ్ఛా స్వాతంత్రాలతో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఇది జీర్ణించుకోలేక ఉనికి కోల్పోతామని వైసీపీ నాయకులు గత 5 ఏళ్ల నేర ప్రవృత్తితో తయారు చేసినటువంటి వైసీపీ పార్టీ కర్మాగారంలో తయారు చేసినటువంటి సైకోలను అక్కడక్కడ తట్టి లేపుతున్నారు, వాళ్ళని బలి చేస్తున్నారు. సామాన్య ప్రజల్ని నేర ప్రవృత్తులకు లాగి సమాజంపైకి వదిలి అల్లర్లు సెలరేగే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులను, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పైన టార్గెటే చిత్తూరులో జరిగినటువంటి రాజధాని ఘటన. సోషల్ మీడియాలో ఉండేది, వాట్సాప్లో ఉండేది సమాజానికి పనికొచ్చే విధంగా పెట్టమని చెప్పేసి కూడా వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కానీ, వైసీపీ పార్టీ నాయకులకు కానీ, జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మేము సూచిస్తున్నాం. మీ నాయకులు భగవద్గీత చెప్పని మాకు అభ్యంతరంలే, రామాయణ మహాభారతాలు చెప్పని మాకు అభ్యంతరంలే, పని కట్టుకొని కూర్చొని సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, మహిళలు అసహించుకునే విధంగా మీ కార్యకర్తలు పెట్టే పోస్టుల్ని మీరు నిలువరించలేక, తద్వారా ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఆ పోస్టులు పెడితే ఎదుటి వ్యక్తులు పోయి ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఆత్మాభిమానాన్ని కాపాడుకునే విధంగా పక్కింటోడు ఏదైనా మాట్లాడితే మనం ఏం చేస్తాం, వెంటనే చర్యలు తీసుకోమని చెప్పేసి అప్పటికప్పుడు ఇవి పోలీసులకు చెప్తామా? ఎందుకంటాం నన్ను అంటాం? అది స్వేచ్ఛ ఈ భారతదేశంలో. అదే జరిగింది రాత్రి. దానికి నాది తప్పు అంటే తప్పని చెప్పాలా, లేదా చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పాలా. అలా కాకుండా
అక్కడ ఇంకొంతమందిని పోగేసుకొని తెలుగుదేశం పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడి క్రమంలో న్యాయంగా అడిగిన దానికి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఇక్కడ వీలు కాలేదు కాబట్టి, ఇక్కడ గొడవ సద్దుమణిగిందని అనుకున్నారు ఏమో తెలియదు కాబట్టి హాస్పిటల్ పోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులని కొట్టారు. ఇందాక ఒక మీడియా మిత్రుడు అన్న అడిగాడు ఒక క్వశ్చన్, ఎందుకు అడ్మిట్ అయ్యారు అని. న్యాయం కోసం అడిగారన్నా, పోయి తెలుగుదేశం వాళ్ళు సభ్య సమాజంలో ఇలాంటి పెట్టకూడదు, ఎందుకు పెడతావు, ఏమొచ్చింది నీకు, ఎందుకు పెడతావు, ఇది పద్ధతి కాదు తమ్ముడు అని చెప్పడానికి వెళ్ళారు. ఆ క్రమంలో జరిగిన గొడవ. అక్కడి నుంచి వాళ్ళ జనాభా వాళ్ళ ముందే దాడి ప్లాన్ చేసుకోవడంతో భయపడి పారిపోతుంటే కొట్టడం జరిగింది తెలుగుదేశం వాళ్ళని. వాళ్ళు అడ్మిట్ అయ్యారన్న. గొడవ ఆగిపోతుంది చిత్తూరులో. ఇందాక అన్న చెప్పాడు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు కావచ్చు, డెవలప్మెంట్ కోసం పెట్టుబడులు పెడతారు. అది తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఎక్కడికెక్కడ వస్తున్నారు. దాన్ని దెబ్బ కొట్టడంలో ఒక భాగం, శాంతి భద్రత విఘాతం కలిగించడం ఒక భాగం. కాబట్టి ఇవన్నీ కూడా పోలీస్ ఎంక్వైరీ చేయిస్తాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇలాంటి అల్లరి మూకల్ని, ఇలాంటి కుట్రలు చేసే వారిని ఎక్కడెక్కడ ఛేదించి తగిన గుణపాఠం నేర్పుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.